ఏ పసకమా లలకమా పాలికల పేసే రావణమవడ. మామూలుగా ఉండదు. మరొక 34 రోజుల్లో పెద్దిగాడి ఆగమనం. మరి అది చూడడానికి ఫ్యాన్స్ అందరూ రెడీనా బాబు? ప్రొడ్యూసర్లో, ఎగ్జిబ్యూటర్లో, డిస్ట్రిబ్యూటర్లో ప్రతి ఒక్కరూ రెడీ అయిపోండి. పెద్దిగాడు జూన్ 4వ తారీఖున జూలు విధిల్చడానికి అయితే వస్తున్నాడు. ఇదైతే కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్రెడీ పెద్ది సినిమా ప్రొడ్యూసర్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణలో ఉన్న ఎగ్జిబ్యూటర్స్ కే డిస్ట్రిబ్యూటర్స్ కే కాల్స్ అయితే వెళ్ళిపోయినాయి. జూన్ 4వ తారీఖున ఈ పెద్ది సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఇదే విషయం పైన రేపు మధ్యాహ్నం 3 గంటలకి పెద్ది సినిమా టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లో అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు కలిపి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఈ పెద్ది సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని వాళ్ళైతే రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనకైతే ప్రకటిస్తారు. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని థియేటర్ లో స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు చూసి చొక్కాలు చింపుకుంటామా అని ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ డేట్ అయితే ఖరారు అయిపోయింది. జూన్ 4th ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జూన్ 4th అనమాట. నిజంగా రామ్ చరణ్ గారిని ఆ హల్క లాంటి బాడీతో అలా పరిగెత్తుకుంటా ఒక్కొక్కడిని గుద్దుతా ఎగరేసి కొడతా ఉంటే దాన్ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూద్దామా అని ఇన్ని రోజులు వెయిట్ చేస్తా అయితే ఉన్నాం. చివరాఖరికి ఆ ఘట్టం, ఆ సంఘటన అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసాం. మార్చి 26 అన్నారు, వెయిట్ చేసాం, రాలేదు. ఏప్రిల్ 30 అన్నారు, వెయిట్ చేసాం, రాలేదు. యాక్చువల్గా ఈరోజు అయితే సినిమా రిలీజ్ అయిపోయి ఇప్పటికి టాక్ అదిరిపోయి అబ్బో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అలా ఉంది ఎలా ఉందని మనం యాక్చువల్గా ఈరోజు అయితే మాట్లాడుకోవాలి. సరిగ్గా 34 రోజుల తర్వాత మనం ఇలాగే మాట్లాడుకుంటాం సినిమా గురించి. నిజంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ దొల్లగొట్టేస్తాడు, దీంట్లో అనుమానం అయితే లేదనమాట. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. టైం గుర్తుందిగా, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ అంటే 3 to 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ రేపు అయితే ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే, ఎందుకంటే ఈరోజు షూటింగ్ అయితే అయిపోయింది కాబట్టి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి నుంచి అప్డేట్స్ మామూలుగా ఉండవు. థ్యాంక్ యూ.